జానీ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ సుమలత గారి పైన చాలా మంది ఈసీ సభ్యులు అయితే వ్యతిరేకతను చూపిస్తున్నారు. మరి ఈసీ సభ్యుల్లో ఒకరు మనతో పాటైతే ఉన్నారు. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత పెద్ద రచ్చగా మారింది కనుక్కుందాము. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి, అసలు మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మమ్మల్ని అన్యాయంగా తీయడం జరిగిందండి. రాజీనామాలు చేసాం, రాజీనామాలు చేయడం కాదు అది. ఈ మేడం గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఫెడరేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము రాజీనామాలు చేయలేదు. జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లెటర్ పెట్టాం. వాళ్ళ ముగ్గురిని, సెక్రటరీ గారు, క్యాషియర్ గారు, మన ప్రెసిడెంట్ గారు, వాళ్ళ ముగ్గురిని కలిపి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి సార్, ఇలా జరుగుతుంది, లాస్ట్ టైం జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు. మేము ఓకే అన్నదానికి మేడం గారు వద్దంటారు, మేడం గారు ఓకే అన్నదానికి మేము వద్దంటాం. అంటే మేమేంటి, సమానంగా ఉండాలి. ఏదైనా చేస్తే న్యాయమని అందరికీ శిక్ష అనేది ఒకేలా ఉండాలి. ఒక్కొరికి ఒక్కొక్కలాగా చేయడం మాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఇంతవరకు వచ్చిందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాజీనామా చేయలేదని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు రాజీనామా చేశారు, వాళ్ళని విత్డ్రా చేసుకొని మళ్ళీ కంటిన్యూ అవ్వమని కూడా మేము చెప్పాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది నిజమా అబద్ధమా? రాజీనామాలు చేసామంటున్నారు. ఇదండి ఫెడరేషన్ వాళ్ళు ఈ లెటర్ చూడండి. ఈ ఫెడరేషన్ వాళ్ళు మాకు ఓకే కూడా చేయలేదు, క్యాన్సిల్ చేసి రిజెక్ట్ అని పంపించారు. వాళ్ళు తీసుకోలేదు వాళ్ళ లెటర్. మేము విత్డ్రా కూడా తీసుకోవడం జరిగింది. జనరల్ బాడీ అయిన నెక్స్ట్ డే మేము విత్డ్రా కూడా తీసుకోవడం జరిగింది. ఆ మేడం గారు మరి అది ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు. ఎందుకంటే ఎంతసేపు మమ్మల్ని తీసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవాలన్నది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో మొత్తం వాళ్ళే ఎంతమంది అయితే రాజీనామా మొత్తం వాళ్ళే పిలిచి మేడం గారు నామినేషన్ వేయించుకున్నారు. అది సో ఇప్పుడు ఏంటంటమ్మా, ఇప్పుడు వాళ్ళనే పెట్టుకోవాలి అని మిమ్మల్ని తీసేయాలని వాళ్ళకి ఉద్దేశం ఉన్నట్టయితే మిమ్మల్ని రిజైన్ చేయాల్సిందిగా ఏమైనా ఫోర్స్ చేయడం జరిగిందా వాళ్ళ సైడ్ నుంచి? చెప్తారు. ఫోర్స్ అని కాదు, వాళ్ళు ఫోర్స్ చేయడం కాదు. ఆ ఫోర్స్ వీళ్ళు ఎలా చేస్తే ఏం చేస్తే రిజైన్ చేసేంత వరకు వస్తారు. ఇప్పుడు ఎవరైనా మనిషికి ఎలా ఉంటుంది, ఎంతసేపు వాళ్ళే జరుగుతుందంటే మేము 17 మంది ఉండి ఏంటి లాభం మాకు? అలాంటప్పుడు మేమేం చేస్తాం, మొత్తం అందరూ రాజీనామా చేస్తే కొత్త ఎలక్షన్లకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశం ఉంటుంది, లేకపోతే కలిసి పని చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. మేము కలిసి పని చేసుకోవాలి, ఒకసారి శ్రద్ధ చెప్పండి అనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది, రిజెక్ట్ చేశారు మా రాజీనామాలు, అండ్ విత్డ్రా కూడా మేము తీసేసుకున్నాం. అది మేడం గారు అది ఎందుకు చూపించట్లేదో మాకు తెలియట్లేదు, అది ఎందుకు తీసుకోలేదో తెలియట్లేదు. ఓకే మేడం గారు, మీ మెయిన్ మోటివ్ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ చేయాలి, నన్ను కుర్చీ నుంచి దించడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా తను చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఆ లెటర్ మీరు ఏదైతే ఇచ్చారో అందులో కూడా అదే ఉందని చెప్పడం కూడా జరుగుతుంది. దానిపైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్లు అన్నప్పుడు నేను మొన్న జనరల్ వార్డ్ 5th ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు ఏం చెప్పానో ఒకసారి ఆ రికార్డింగ్ వినండి. నేను కలిసి పని చేస్తాం, మేము తెలుసో తెలియకో చేసాము, మనస్తాపం చెంది చేసాము, అది విత్డ్రా కూడా తీసుకుంటాం మేము. ఆ మేడం గారే చెప్పాడు విత్డ్రా తీసేసుకుంటే అని చెప్పారు. మేడం గారు నిన్ను కూడా శేఖర్ మాస్టర్ ముందే అడగడం జరిగింది, మాస్టర్ వీళ్ళు విత్డ్రా లెటరే తీసుకోలేదు, అది విత్డ్రా లెటర్ మీరు తీసుకోలేదు, మమ్మల్ని ఎప్పుడైనా మాట్లాడిస్తున్నారా? మేము ఇప్పుడు ఇన్ని మీడియాలు మేము పిలిచి చెప్పలేము కదండి అందరికీ, అవునా కదా? మాకు అంత స్తోమత లేదు. మేము ఎప్పుడైతే మాకు మాట్లాడితే అప్పుడే మేము చెప్పగలుగుతాం. అలాగనేసి విత్డ్రా చేయడం జరిగింది. శేఖర్ మాస్టర్ కూడా అదే చెప్పడం జరిగింది. ఆమె కలిసి పని చేయడం అని ఆమె, మేము కలిసి పని చేస్తామని మేము. ఎందుకు కలిసి పని చేయకూడదు? మేము ఏం తప్పు చేస్తామని కలిసి పని చేయరు? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నామినేషన్లు వేసుకున్నారు ఎలక్షన్స్కి. ఇంతకుముందు ఎలక్షన్లు నామినేషన్ వేసిన వాళ్ళందరూ క్లీన్ చిట్ ఉన్న వాళ్ళైనా, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇన్ఛార్జులే, వాళ్ళు కూడా ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు మరి? వీళ్ళు ఎలక్షన్లో ఎలా పోటీ చేపిస్తున్నారు? వీళ్ళు వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా ఏ తప్పు చేయని వాళ్ళు ఉండే చేపించండి, మేము కూడా అగ్రి. ఓకే, మా రాజీనామా అంటున్నారు, మమ్మల్ని తీసేయాలంటున్నారా? నామినేషన్ వేసిన వాళ్ళు మంచి వాళ్ళని పెట్టండి, మేము కూడా అగ్రి. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా యూనియన్ క్లీన్ చిట్టా ఉన్న వాళ్ళు కావాలి, ఏ తప్పు చేయని వాళ్ళే పోస్టుకి అర్హులు, అవునా కదా? తప్పు చేసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇంకా తప్పు చేయరని గ్యారంటీ ఏంటి? మేడం గారు ఇస్తారా? ఆల్రెడీ మేడం గారు పర్సనల్ డబ్బులే ఒక అతను తీసుకెళ్లాడని స్వయాన ఆమె చెప్పడం జరిగింది. ఆయనే నామినేషన్ వేశాడు. ఇప్పుడు ఎలా చేపిస్తుంది మేడం గారు? పక్కన అన్ని లక్షలు తీసుకొని పోయిన వాడు ఆయన దూరం పెట్టారు. ఇప్పుడు ఆయన ఎట్లా దగ్గర రానిస్తారో మీరు? అంతే మీ ఇష్టమేనా? అది మాకు నచ్చట్లేదు, అది చెప్పడం మేము అడగడం తప్ప, అవునా కదా? చెప్పండి. ఒక సీట్లో ఉండాలంటే తప్పు చేయని వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటేనే మేము కూడా అగ్రి. దానికి చేయనివ్వండి, సరే ఈ ఇయర్ ఒకటే కదా అని మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. అందరూ అక్కడ అందరూ తప్పులు చేసిన వాళ్ళే ఉన్నారు, అందరూ కొంతమంది అందులో ఉన్నారు. నామినేషన్ చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఇన్ఛార్జ్లే కదా. మరి వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఇన్ఛార్జ్లు అనేది తప్పు చేశారని ఇంతకుముందు అన్నారు మేడం, మరి వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళని కూడా తీపిచ్చేసి కొత్త వాళ్ళని వేయించండి, మేము సపోర్ట్ చేస్తాం. యాక్చువల్గా శేఖర్ మాస్టర్ గారు ఇక్కడికి రావడం అలాగే మాట్లాడడం జరిగింది. నిన్న ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. అసలు ఈయన శేఖర్ మాస్టర్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అలాగే ఏ విషయం పైన తన వాయిస్ అనేది రేస్ చేయడం జరిగింది?
ఇక్కడ ఏంటంటే అదే అండి రీఎలక్షన్ల గురించి మన 5th రోజు ఒకటి మాకు ఫెడరేషన్ వాళ్ళు చెప్పేసిపోయారు. ఆల్రెడీ మమ్మల్ని తీసుకోమన్నారు కానీ మేడం గారు తీసుకోవట్లేదు. ఒక నిమిషం ఉండండి. మేడం గారు తీసుకోమంటే వినట్లేదు. అయితే 5th రోజు సభ్యులే అడుగుదాము, పోలింగ్ పెట్టి సభ్యులు వీళ్ళు ఉంచాలా తీయాలా ఎస్ ఆర్ నో అని పెట్టారు. అయితే శేఖర్ మాస్టర్ అన్నారు ఫెడరేషన్ వాళ్ళు లేకుండా చేయడం కరెక్ట్ కాదు, ఫెడరేషన్ వాళ్ళు పెట్టండి మేము కూడా సపోర్ట్ చేస్తాం. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ ద్వారానే మనకు జరుగుతుంది ఎలక్షన్లోనే ఏదైనా. ఇది కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు పొద్దున్న రావడం జరిగింది, మేడం గారికి వాళ్ళకి ఏదో డిస్కషన్ జరిగింది, వాళ్ళు వర్కౌట్ చేసి వెళ్ళిపోయారు. శేఖర్ మాస్టర్ అదే విధంగా అడగడం జరిగింది, లేదు వాళ్ళు ఉండరు మీరు వేస్తారా వేయండి లేకపోతే లేదు. శేఖర్ మాస్టర్ వాళ్ళు ఎవరు మేము ఓటింగ్ వేయలేదు, ఇంకా ఓన్లీ 78 ఓటింగ్ పోల్ అయినాయి అంతే. 78లో మరి ఎలక్షన్లో పెట్టుకుంటారో ఏంటనేది మాకు తెలియదు. కంప్లీట్గా ఎంత మెంబర్స్ అండి ఇందులో ఉన్నది? 600 మెంబర్స్. 600 మెంబర్స్కి 78 ఉన్నాయి. పోల్ అయినది ఓటింగ్ 78. ఎందుకు రాలేదు అంటే ఫెడరేషన్ వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా ఏ పని చేయరు, అందుకని వాళ్ళు శేఖర్ మాస్టర్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు ఫైనల్గా మీరు అసలు జస్టిస్ ఏం కావాలనుకుంటున్నారు? రాజీనామాలు తీయడం కరెక్ట్ కాదండి. మెయిన్ మేము ఏ తప్పు చేయలేదు. రాజీనామా అంటున్నారు కదా, మేము విత్డ్రా తీసుకోవడం ఉంది ఇక్కడ లెటరు. ఫెడరేషన్ వాళ్ళు మా లెటర్ రిజెక్ట్ చేయడము జరిగింది, అన్నీ ఉంది. మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు, మమ్మల్ని ఏ తప్పని దూరం పెడుతున్నారు అంటే ఇక్కడ ఏంటండి డబ్బు ఉంటే ఏదైనా జరిగిపోతుంది. మేము జనాలకు డబ్బులు ఇస్తాం, వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటున్నారు, డబ్బులు చేస్తున్నారు, డబ్బులు ఉంటే ఏదైనా చెల్లుతుందని వాళ్ళ ఉద్దేశం అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఫెడరేషన్ నుంచి ఎవరినైతే తీసేశారో వాళ్ళపైన ఒక అలిగేషన్ ఉంది. ఏంటి అని అంటే వాళ్ళు 1500 తీసుకొని ఒక డాన్సర్కి 500 మాత్రమే ఇస్తున్నారు, మిగతా అన్ని వీళ్ళు నొక్కేస్తున్నారు, అందుకే వాళ్ళని మేము తీయాల్సి వచ్చిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ప్రూఫ్స్ కూడా చూపిస్తాము అని కూడా కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. అవి నిజంగా వాస్తవాలేనా లేకపోతే దానిపైన అంటే తప్పు చేసిన వాళ్ళని తీసేయడం కరెక్టే కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ, నేను కూడా ఒప్పుకుంటా, తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా ఉంచొద్దు కానీ కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్ పడాలి. తీయండి మొత్తం అందరూ ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరూ తీయండి, అందరూ ప్రూఫ్లు తీయండి, వితిన్ ½ అన్ అవర్లో వాళ్ళు శిక్ష ఇద్దాం. మేము ఎప్పుడు తప్పు సపోర్ట్ చేయలే, ఏ మీటింగ్లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ కెమెరా ముందైనా నేను తప్పుకి నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. సెక్రటరీ అయినా సరే, క్యాషియర్ అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేశారంటే శిక్ష పడాల్సిందే. డాన్సర్లు సొమ్ము తీయడానికి రూల్ ఎవరికి లేదు. మా పొట్టగట్టు మీరు ఎట్లా తింటారు? తీయండి, తీసిన వాటికి ప్రూఫ్లు ఉండాలిగా. నేను నోటు మాట చెప్తే ఆయన దొంగ అంటే మీరు నమ్మేస్తారా? ప్రూఫ్ ఉండాలిగా, ప్రూఫ్లు తీయండి, మేమంతా శిక్ష వేయడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అని అంటే జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని తెలుగు వాళ్ళని కాకుండా బయట స్టేట్ వాళ్ళని పిలిపించి పెట్టుకుంటారు. మా పొట్టకుడుకి ప్రాబ్లం అవుతుంది, మా పొట్టకుడు కొట్టినట్టు అవుతుంది అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ టైం కూడా ఒక పెద్ద షూటింగ్లో 200 మెంబర్స్, టోటల్ 200 మెంబర్స్ అంటే 100 మంది బయట వాళ్ళే, బాంబే వాళ్ళే. మా 100 మంది పొట్టు కొట్టినట్టుగా మేము ఇప్పుడు జరిగేదే షూటింగ్లు 4-5 మంత్స్ నుంచి అసలు షూటింగ్లే లేవండి జరిగా. కనీసం జనాలు మా వాళ్ళు రెంట్లు కట్టుకోవడానికి ఉండదు, ఇది జరిగితేనే రెంట్ అయినా తిండి అయినా మాకు జరుగుతుంది. 100 మందిని బయట వాళ్ళని తెచ్చి పెడితే ఎందుకు తెచ్చి పెట్టారు, ఎందుకు తెచ్చాల్సిన అవసరం ఉంది అంటే మా వాళ్ళు డాన్సర్స్ కదా చెయ్యరా, ఎందుకు తేవాల్సి వచ్చింది అని అడగడం జరిగింది. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఏమనంటే మా క్రియేటివిటీ నేను మార్చుకున్నాను, కుస్తీ గురించి. కుస్తీ అంటే మళ్ళీ ఫైటర్లు తెప్పించుకోవచ్చు కదా, ఆ సాంగ్లో కుస్తీ ఉందా, ఏమైనా డ్యాన్స్ ఉందా? ఓన్లీ హీరోయిన్సే ఉంటుంది డ్యాన్స్, ఎందుకు అంతా ఫ్రీగా ఉంటాయి, ఫ్రీ కౌంటర్ చేస్తున్నారు. కావాలంటే మీరు గమనించవచ్చు, ఆ సాంగ్ చూశారు కదా. అక్కడ ఎక్కడైనా కుస్తీ పోటీ ఉందా? సరే కుస్తీ పోటీ అన్నారు, నేను నిర్ణయం మార్చుకున్నాను, కాన్సెప్ట్ మార్చుకున్నాను. నైట్ పంపించే రూల్ కూడా ఉంటుంది వాళ్ళని, బాంబే వాళ్ళని. లేదంటే నేను మార్చుకున్నాను, మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మా వాళ్ళని పిలిపించుకునే రూల్ కూడా ఉంటుంది. అదెందుకు చేయలేదు మరి? 7 కాల్ షీట్లు దగ్గర 30,000 మా డాన్సర్ని ఎందుకు కొట్టారు మరి? అది నాకు బాధ వేసి నేను అడగడం జరిగింది. మాస్టర్ గారు ఇలా క్రియేటివిటీ అది ఇది అన్న, క్రియేటివిటీ మార్చుకున్నప్పుడు పంపించేయచ్చు కదా. ఈవినింగ్కి షూటింగ్ అయిపోతుంది, 1 డే అయిపోతుంది. అరే మాకు అవసరం లేదురా, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి నేను వర్క్ ఇచ్చుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వెళ్ళిపోతారు వాళ్ళు. అలా చాలా సాంగ్లు కూడా జరగడం కూడా జరిగింది. 7 కాల్ షీట్లు ఎలా ఇచ్చారు మరి 100 మంది డాన్సర్స్ని పెట్టి? అంటే ఒక పెద్ద సినిమా సాంగ్కే ఇలా జరిగిందా లేకపోతే అంత ముందు కూడా ఇలా చాలా జరిగాయా? షూటింగ్లకి ఎక్కువ బాంబే మందే వస్తారు, బాంబే డాన్సర్స్ రావడం జరుగుతుందండి. మాకు పర్సంటేజ్ అనేది ఉంటుంది, కంపల్సరీ బాంబే వాళ్ళు ఉంటారు. అసిస్టెంట్లు అయినా బాంబే వాళ్ళు ఉంటారు. అసిస్టెంట్లు ఇప్పుడు 6 మంది అసిస్టెంట్లు ఉన్నారు అనుకోండి, 4 బాంబే వాళ్ళు ఉంటారు, 3 మాత్రమే మా వాళ్ళు ఉంటారు. కంపల్సరీ బాంబే వాళ్ళు లేనిదే షూటింగ్ జరగదు. అంటే ఎందుకోసం అంటారమ్మా? అంటే ఇక్కడ వాళ్ళకి డాన్స్ సరిగా రాదని పక్కన స్టేట్ నుంచి తెప్పించుకుంటారా లేకపోతే ఎలా అంటారు?
అది మాస్టర్కే తెలియాలండి. మాస్టర్ ఉద్దేశం ఏంటో మరి మాకైతే తెలియదు. మాకు అలా చేయడం మాకు నచ్చట్లేదు. కళమ్మ తల్లి ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో అవునండి, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి దీనికి కష్టపడే బతుకుతుంటారు. వాళ్ళందరికీ వర్క్ ఇచ్చేది గురువు బాధ్యత. బయట వాళ్ళని వచ్చి తెచ్చి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? కక్షపూర్వకంగా ఏంటంటే ఇంతకుముందు ఎక్కడైతే వీళ్ళు ఇదైందో అక్కడే ఇట్లా అందరినీ జనాలను బ్లేమ్ చేసి యూనియన్ని ఏం చేయడానికి వచ్చారో మాకు తెలియదు. ఏదైనా ఉంటే మన ఫస్ట్ యూనియన్లో మేము మాట్లాడుకోవాలి. అలా ఉండదు. డైరెక్ట్ మేడం గారు అయితే ఫెడరేషన్కి వెళ్ళిపోతారు, లేబర్ ఆఫీస్కి వాళ్ళైతే వెళ్ళొచ్చంట, మేమైతే వెళ్ళకూడదంట. వాళ్ళు ఏం శిక్ష చేసినా మేము వేయించుకొని సైలెంట్గా ఉండాలి. వాళ్ళైతే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇలా జరుగుతుంది అనేసి మేము అలా అంతవరకు వెళ్ళడం జరిగింది. మమ్మల్ని తీయడం కరెక్ట్ కాదని మేము పోరాడుతున్నాం జరుగుతుంది. ఓకే. ఇండస్ట్రీ నుంచి మరి ఎవరైనా పెద్దలు మీకు సపోర్ట్ చేస్తున్నారమ్మా ఇష్యూ పైన? మాకు దిల్రాజ్ సార్ గారు చెప్పారండి, వాళ్ళతో కలిసి పని చేయండి, వాళ్ళ మిస్టేక్ ఏమైతే లేదు కదండి కమిటీ వాళ్ళు. అదే రాజీనామా అంటున్నారు, వాళ్ళు తెలుసో తెలియకో చేసింటారు. అది విత్డ్రా తీసుకుంటే సింపుల్, అది అవునా కదా, అయిపోయింది. వాళ్ళతో కలిసి పని చేయడం అంటారు. ఫెడరేషన్ గారు అనిల్ సారు మాకు చెప్పడం జరిగింది. ఇంకా మన ఇంకెవరు చెప్పారబ్బా, లేబర్ ఆఫీస్ నుంచి కూడా చెప్పడం జరిగిందండి. అయినా మేడం గారు వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకొని చేయించుకోవాలనేది ఉంది. మేము వాళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూ ఒకటి ఉందండి, దానికి మేము సపోర్ట్ చేయలేదు అనే కాన్సెప్ట్తో ఇవన్నీ జరుగుతున్నాయి అంతే.